ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లా చితాపురం మండలం సెజ్లో ఎన్ఎన్సియా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందారు. కంపెనీలో రియాక్టర్ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న కార్మికుల్లో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 చికిత్స పొందుతూ చనిపోయారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో రైతులు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి కొందరికే చేశారని ఆరోపించారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళారుల చేతుల్లో ఇసుక పాలసీని పెట్టారన్నారు. ఇసుక పాలసీని పునరుద్ధరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు ఆడిటోరియంను ప్రారంభించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లిని టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చేస్తామన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఎంపీ కడియం కావ్య పర్యటించారు. 7 మండలాలకు చెందిన చర్చి ఫాదర్లు కావ్యను ఘనంగా సత్కరించారు. చర్చి ఫాదర్ల సమస్యలను వెంటనే తీరుస్తానని కడియం కావ్య హామీ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలపై పార్లమెంట్లో గళం వినిపిస్తానన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అశోక్ నగర్ కాలనీలో 2,15,00,000తో నిర్మించిన పోస్ట్ మ్యాట్రిక్ కాలేజీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కోల్కతా మహిళా వైద్యురాలి హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో లయన్స్ క్లబ్ సేవా తరుణి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకురావాలని కోరారు. డబ్బులు తీసుకుని రోగిని చూడకుండా 2 రోజులు తిప్పించుకున్నారు ఒంగోలులో కళ్యాణి హాస్పిటల్ వైద్యులు. కొండేపీకి చెందిన మస్తాన్ తన మనవడికి జ్వరం రావడంతో కళ్యాణి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఓపీకి 500 డబ్బులు కట్టించుకొని 2 రోజులుగా రోగిని వైద్యులు చూడలేదు. మస్తాన్ ఆసుపత్రి ఎత్త ఆందోళన వ్యక్తం చేయడంతో 2 రోజుల తర్వాత రోగిని వైద్యులు పరీక్షించారు. బాపట్ల జిల్లా పర్చూరులో భారత బంద్ ప్రశాంతంగా ముగిసింది. దుకాణాలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను స్థానిక దళిత నాయకులు మూసివేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో మిషన్ భగీరథ పంపు ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అన్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు మిషన్ భగీరథ పంపు మోటార్లను ఆన్ చేయమని ఆపరేటర్లు తేల్చి చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా మాల మహానాడు, జై భీం దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసివేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాజాంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారస్తులు, ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పెడనలో భారత బంద్ ప్రశాంతంగా ముగిసింది. పెడన మున్సిపాలిటీలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను మూసివేయించారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మాల సంఘాల నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మాలలంతా ఏకమై మోదీ సర్కార్ను గద్దె దింపుతామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మహిళలు ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే నిలిపివేయాలని మహిళలు డిమాండ్ చేశారు. కర్నూలులో సి క్యాంప్ సెంటర్ వద్ద మాల సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వెంటనే తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కుండపోతలా కురుస్తూ ఉన్న వర్షాలకు అనంతపురం జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎద్దుపల్లి సమీపంలో పెద్దవంక వాగు దాటుతూ ఉండగా వరద ఉధృతికి ఓ యువకుడు బైక్తో సహా కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి యువకుడిని రక్షించారు. తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. వరంగల్ జిల్లా ఏనుగుళ్లలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మొలకల బుట్టలు ఎత్తుకుని గిరిజన యువతులతో కలిసి నృత్యం చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. గిరిజన సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు దంపతులు పర్యటించారు. నేరళ్లగూడెంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నాగేశ్వరరావు పాఠశాల కమిటీ సభ్యులు స్కూల్కు నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. కోల్కతాలో మహిళా వైద్యురాలి హత్య నిరసిస్తూ శ్రీకాకుళంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే డాక్టర్ను హత్య చేయడం దారుణమని అన్నారు సిఐటియు నాయకులు. నిందితులను తప్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి నడక మార్గంలో చిరు వ్యాపారులను తొలగించడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సిఐటియు ఆధ్వర్యంలో అలిపిరి మెట్ల మార్గంలో చిరు వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారాలు చేసుకునే వారిని తొలగించడం ఆపాలని డిమాండ్ చేశారు. యథావిధిగా వ్యాపారాలు చేసుకునే విధంగా సహకరించాలని కోరారు. నెల్లూరు జిల్లా గొలగమూడిలో వెంకయ్య స్వామి 42వ ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు చినశేష వాహనంపై గొలగమూడి వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వెంకయ్య స్వామి వారిని దర్శించుకున్నారు. వరంగల్ జిల్లా చోటపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నీటి అవసరాలకు వినియోగించే మోటార్ను దుండగులు ఎత్తుకెళ్లారు. పాఠశాల నీటి అవసరాలకు వినియోగించే నిత్యావసర వస్తువు అయిన మోటార్ చోరీకి గురికావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే పాఠశాలలో మోటార్ అపహరణకు గురికావటం పట్ల గ్రామస్తులు సహా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మెడికల్ స్టూడెంట్స్ భగ్గుమంటున్నారు. దీనివల్ల పీజీ వైద్య విద్యకు ప్రభుత్వ ఆరోగ్య శాఖల్లో ఉద్యోగాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి రాష్ట్రంలో ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేసిన వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదానీ అంబానీల వ్యాపారాలకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారన్నారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మధు యాష్కి. మాట వినని కార్పొరేట్ సంస్థలను ఈడీ, ఐటీ సంస్థలను అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్ వంటి సంస్థలపై దాడులు చేయించి అదానీకి అప్పగించారన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని మధు యాష్కి పిలుపునిచ్చారు. జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన కోల్కతాలో ఆర్జికర్ ఎంసీహెచ్ భద్రత సిఐఎస్ఎఫ్ చేతుల్లోకి వెళ్ళింది. ఆసుపత్రి వద్ద కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. సీనియర్ అధికారి నేతృత్వంలో సిఐఎస్ఎఫ్ టీం హాస్పిటల్కు చేరుకుని సెక్యూరిటీని పర్యవేక్షించింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
పోలాండ్, యుక్రెయిన్లో ఆయన పర్యటించనున్నారు. భారత పోలాండ్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్సా వెళ్తున్నారు ప్రధాని మోదీ. ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాల లక్ష్యంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రధానితో చర్చలు జరపనున్నారు. పోలాండ్లో భారత ప్రధాని పర్యటించడం గడిచిన 40 ఏళ్లలో ఇదే తొలిసారి.